రాష్ట్ర ప్రభుత్వం టూరిజం అభివృద్ధి పేరిట రాష్ట్ర ప్రభుత్వం బీచ్ సాక్స్ పేరుతో మద్యం అమ్మకాలు చేపట్టడానికి తీసుకొచ్చిన 362 జీవోను రద్దు చేయవలసిందిగా సిపిఐ డిమాండ్ చేసింది. విశాఖ బీచ్ లో సాయంత్రం కుటుంబాలతో కలిసి ప్రజలు సేద తీరడానికి అక్కడికి అత్యధికంగా వచ్చే పరిస్థితి ఉంది. అటువంటి ప్రదేశంలో మద్యం అమ్మకాలు చేసి మద్యం సేవించి బీచ్ లోకి వచ్చే యువకులు గుంపులుగా చేరి నిత్యం అక్కడ అసాంఘిక లైంగిక నేరాలు దాడులు పెరుగుతాయని ప్రజలు భయాందోళన చెందుతారని తక్షణమే ఈ జీవాన్ని ఉపసంహరించుకోవాలని రాష్ట్ర సిపిఐ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి పాత్రపల్లి చంద్రశేఖర్ పాల్గొన్నారు. నా పేరు పాత్రపల్లి చంద్రశేఖర్, భారత కమ్యూనిస్ట్ పార్టీ విశాఖ జిల్లా సమితి సహాయ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం టూరిజం అభివృద్ధి పేరుతో రాష్ట్రంలోని కృష్ణలంక అలాగే విశాఖపట్నం బీచ్ల్లో బీచ్ సాక్స్ పేరుతోని ఈరోజు మద్యం దుకాణాలను తెరిచి రాష్ట్రంలో యువత మరింత మందేసి చిందులేయమని చెప్తా ఉంది. దానిలో భాగంగానే ఈరోజు విశాఖపట్నం బీచ్లో కూడా సెప్టెంబర్ 1 నుంచి ఈ బీచ్ సాక్స్ని అమలులోకి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే విశాఖ నగరం ప్రశాంతతకి మారుపేరుగా నిలయమైనటువంటి విశాఖ నగరం ఇప్పుడు క్రైమ్ రేటు పెరిగిపోయి ఈ నగరంలో అశాంతి చెలరేగుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఇప్పటికే డ్రగ్స్ మాఫియా, గంజాయి మూకలు ఇవన్నీ కూడా చెలరేగుతూ ఉన్నాయి. రౌడీ మూకలు చెలరేగుతూ ఉన్నారు. మహిళలపైన అత్యాచారాలు పెరుగుతూ ఉన్నాయి, హత్యలు పెరుగుతూ ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు విశాఖలోని బీచ్ సాక్స్ అనేటువంటి పేరుతోని బార్ అండ్ రెస్టారెంట్లు తెరిచి 24 గంటలు కూడా మద్యాన్ని ఏరులై పారించి యువత చిందులేసి అక్కడ ఆ ప్రాంతానికి విశాఖ బీచ్లోని సేద తీరడానికి ఇక్కడ నగరంలో ఉన్నటువంటి ప్రజానికం సాయంత్రం పూట భార్య పిల్లలతోని వాళ్ళ కుటుంబాలతో వచ్చి సేద తీరుతూ ఉంటారు. అక్కడికి వచ్చినటువంటి కుటుంబాలకు ఏమైనా రక్షణ ఉంటుందా అని మేము అడుగుతూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలకి ఏమైనా రక్షణ ఉంటుందా అని మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలి. ఏది ఏమైనా సరే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి 362 జీవోని వెంటనే తక్షణమే రద్దు చేయాలి. లేకపోతే మాత్రం ఇప్పటికే నగరంలోని వివిధ ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమయ్యాయి. కాబట్టి భవిష్యత్తులో కూడా మీరు కనుక ఈ ఆలోచన విరమించుకోకపోతే, మీరు విడుదల చేసిన 362 జీవోని రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతాం. ఆ జీవోని మీ ఆలోచన విరమించుకునే వరకు మా పోరాటం కొనసాగుతున్న సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి విశాఖ నగరంలో ఎంపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి శ్రీభరత్ గారు, ఆయన ఒక విశ్వవిద్యాలయానికి అధిపతిగా ఉన్నాడు, చదువుకున్నటువంటి యువకుడు. అసలు ఈయన ప్రజాప్రతినిధి అని మేము అడుగుతూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే బీచ్ సాక్స్ నిర్ణయం తీసుకుందో మేము దాన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టామో 4-5 లక్షల మంది లైక్స్ కొట్టారు అంటే వాళ్ళు స్వాగతిస్తూ ఉన్నారు కదా అని చెప్తా ఉన్నారు. ఏంటి స్వాగతించడం? ఏం సంస్కృతిని మీరు తీసుకొస్తూ ఉన్నారు? ఇప్పటికే నగరంలో క్రైమ్ రేట్ పెరిగిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి టూరిస్టులకు ఏమైనా రక్షణ ఉంటుందా? అసలు ప్రభుత్వం ఏం ఆలోచించాలి? ఈ నగరంలోని టూరిజాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, అలాగే అక్కడ ఉన్నటువంటి టూరిస్టులకి ఏ విధంగా మౌలిక వసతులు, మరింత మెరుగైనటువంటి మౌలిక వసతులు కల్పించాలి అనేది ఆలోచించకుండా ఈరోజు ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు, దుర్మార్గమైన నిర్ణయాలు, ఈ నిర్ణయాల వల్ల ఎవరికి ఉపయోగం అనేది మేము అడుగుతూ ఉన్నాం. ప్రభుత్వం ఇటువంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం మంచి పద్ధతి కాదు. మేము ఒకటే ఛాలెంజ్ చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యుడు వంశీకృష్ణ శ్రీనివాస్ 90% మంది ప్రజలు దీన్ని స్వాగతిస్తున్నారని వాడు చెప్తా ఉన్నాడు, సిగ్గు లేకుండా ఆయన. కాబట్టి మేము బహిరంగంగా చర్చకు సిద్ధం. మీరు నిజంగా ప్రభుత్వం తరపు నుంచి డేట్ ఫిక్స్ చేయండి, అదే బీచ్లోని ప్రజా బ్యాలెట్ని నిర్వహించండి. ఇక్కడ ఉన్నటువంటి టూరిస్టుల తరపున, నగర ప్రజానికం తరపున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము వస్తాం. మీరు కూడా రండి. ప్రభుత్వం తరపున ప్రజలు స్వాగతిస్తున్నారా లేదా అనేది తేటతెల్లం అవుతుంది. కాబట్టి అక్కడ తేల్చుకుందాం. మీకు దమ్ముంటే అక్కడికి రండి. అంతే తప్ప ఇటువంటి పనికిమాలిన అనాలోచిత నిర్ణయాలు చేయడం వల్ల మీ ప్రభుత్వాన్ని అదే బంగాళాఖాతంలో ఈ నగరంలోని ప్రజలు కలుపుతారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కూడా ఈ విశాఖపట్నం వేదికగానే వాళ్ళ ప్రభుత్వానికి మూడిందని కూడా మేము సిపిఐగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఓకే.